ఓం నమ శివాయ. ఓం లలితాదేవి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 69వ శ్లోకం. జడతా పసుతా కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ అస్తి అధిరాజమూలే భవదాభరణ్యసనాస్మి కిం పాత్రం. ఇందులో ఆచార్యుల వారు జడత పసుత కళంకిత కుటిల చరత్వం అంటే అట్లాంటివన్నీ తన దగ్గర ఏమీ లేదన్నారు. అది శివుడు దగ్గర ఉన్నాయి. అవన్నీ ఏంటి? జడత్వం, పశుత్వం, కళంకత్వం ఎలా ఉన్నాయి అంటే, జడత్వం అంటే జలం, పశుత్వం అంటే నంది, కళంకితం అంటే చంద్రుడు, మరి కుటిల చరత్వం అంటే వంకర టెంకర్లుగా నడిచేటటువంటి నాగుపాము. నీ దగ్గర అవన్నీ ఉన్నాయి, కానీ నా దగ్గర అవి ఏమీ లేవు. అంటే జడత్వం, పశుత్వం, కళంకిత్వం, కుటిల చరత్వం ఇవన్నీ నా దగ్గర ఏమీ లేవయ్యా అంటే, ఈశ్వర గంగా జలధారి జలము కల గంగ కానీ, పశుత్వం అంటే నీ దగ్గర ఉన్న నంది కానీ, కళంకితం అంటే మచ్చగలిగిన చంద్రుడు కానీ, వక్రగమనమైనటువంటి వంకర టెంకరగా నడిచే ఆ పాము కానీ నా దగ్గర లేవు. అలాంటి స్వభావాలు లేవు, అలాంటి స్వభావాలు కూడా నా దగ్గర లేవు. ఇవన్నీ లేవు కాబట్టి నీ దయకు నీ కృపకు, నీ దయకు నేను పాత్రుడని కానా? సరే, ఆ జడత్వం, పశుత్వం, కళంకం, కుటిలత్వం అన్నీ ఉన్నాయి, ఉన్నాయి అనుకో. ఉంటే మాత్రం నిన్ను నీ ఆభరణాలను అలంకరించడానికి నేను తగనా? ఆ తగనా అనేడంలోనే, ఆ మాట అనడంలోనే ఆచార్యుల వారు సరిపోతాను అనే ధ్వని వినిపిస్తోంది. ఆయన నేను తగనా అని భగవంతుడిని అడగటంతో, ఆ డిమాండ్గా అలా అడగటంతో భగవంతుడు నేను తగనా ఏంటి నీకు అంటే, తగును, నేను నీకు సరిపోతాను అని మాట వినిపిస్తుంది. మానవుడికి ఎన్ని దుర్బుద్ధులున్నా ఈశ్వరాధనలో అన్ని ప్రక్షాళన అయిపోయి నీ చరణ కమలాలను ఆశ్రయిస్తానని ఆయన అని అంటాడు మానవుడు. కాబట్టి ఈశ్వర, నాలో చెడు ఉన్నా దాన్ని తొలగించి నీ దరికి చేర్చుకోవయ్యా, అందుకు నేను సరిగ్గా సరిపోతాను అని చెప్తున్నారు. గురుగారు మనం కూడా చెడు వదిలేసి ఈశ్వర పదాలు పట్టుకుందాం. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.